దేవుడు అసమాన శక్తి సంపన్నుడు. బిడ్డలారా జాగ్రత్తగా వినండి, దేవుని శక్తికి పరిమితి లేదు. ఈ మాట నేను చెప్పట్లా, ఆయనే చెప్పాడు అబ్రాహాముకి. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని అప్పుడు మొదలుపెట్టి చెప్పాడు. పిచ్చి అబ్రామా, పిచ్చి అబ్రామా, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయిందైతే అది నీకు వింత, నీకు అసాధ్యం, ఆమెకు అసాధ్యం. మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి. మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆటాడిస్తున్నాను నేను. నాకు అసాధ్యమైనది ఉంటుందా? 2 సార్లు వాడాడు, నేను సర్వశక్తి గలవాడిని ఒక చోట. 18లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని 2 మాటలు అబ్రాహాం దగ్గరే మాట్లాడాడు. ఏమండి, తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు. ఆయన అసమాన ధీరుడు, అసమాన బల సంపన్నుడు, ఆయనకు సమానులు ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది? చెప్పాలి గట్టిగా, లేదు లేదు. కానీ అసమాన బల సంపన్నుడైన, శక్తి సంపన్నుడైన మనము దేవునిని పరిమితం చేయొచ్చు. ఇది పాయింట్. మనం దేవుని శక్తిని పరిమితం చేయొచ్చు. ఎలాగో చెప్తా. పెద్ద నది ప్రవహిస్తుంది, నయాగారా జలపాతం అనుకోండి, పెద్ద నది. ఆ నదిలో నుంచి మనకు నీళ్లు కావాలనుకో, అంగుళం పైపేసామనుకో, ఆ నది నుంచి ప్రవహించేది మహానది అయినా సరే ఇంటికి వచ్చే దార మాత్రం అంగుళం దారే కాదా? అవునా? అవునంటే చెయ్యొచ్చు. అరంగుళం పైపేసామనుకో, అరంగుళం వెడల్పున్న పైపేసామనుకో, అరంగుళం దారే. 2 అంగుళాలు వెడల్పున్నటువంటి పైపేసామనుకో, జలపాతం నుంచి 2 అంగుళాల దార. ఏకంగా అడుగు తూమేసామనుకో, అడుగు దార. లేదు 10 అడుగుల తూము తెచ్చేసావనుకో, 10 అడుగుల తూము, అది జలపాతం పెద్దది. నువ్వు 100 అడుగులు తూము తీసుకొచ్చేసినా సరే నీళ్ళు వస్తాయి. కానీ నువ్వు దాని నుండి పొందుకోవడానికి వినియోగిస్తున్నది ఏదో, దాని పరిమాణాన్ని బట్టి అంత పెద్ద నది కూడా నువ్వు ఏర్పాటు చేసిన పైపు పరిధిని బట్టి పరిమితం చేయబడుతుందని నువ్వు ఎరుగుదువా? ఇది నీకు అర్థమైతే మామూలుగా ఉండదు. దైవజనులకు అర్థమైద్దని అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినండి ప్రియులారా, అది నువ్వు ఏ పరిధిలో దాని నుండి పొందగోరావో ఆ పరిధికి సంబంధించినటువంటి పైపును నువ్వు వినియోగిస్తే దానికి సంబంధించిన ధారే నీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కొంతమంది ఈ అరంగుళం పైపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంగుళం పైపు అంటే అంగుళం పైపు అంత కార్యాలు ఎందుకులే, మాకు కొంచెం చాలు. పాపం దేవుడు ఇబ్బంది పడతాడు పాపం ఆయన. అందుకని నది పెద్దదైనా నాకు అరంగుళం దారజాలనుకునే అరంగుళం బ్యాచ్ ఉన్నారు. 1/2 ఇంచ్ ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పదే. ఎందుకంటే జలపాతాన్ని అంచనా వేస్తారు వాళ్ళు. ఏం చిన్న జలపాతమా ఏంటి, చిన్నదా, అంగుళం ఏంటి, అబ్బే నేను అడుగుతూ వేయాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నది నీ గ్రహింపును బట్టి పరిమితం చేయబడుతుంది. నది యొక్క పరిమాణాన్ని నువ్వు సరిగా ఎరిగుంటే నువ్వు చిన్న చితగా వాటిని కాదు, బలమైన వాటిని సాధించడానికి ఆయన వైపు చూస్తావు. అది రహస్యం. గొప్ప వాటిని సాధించడానికి, గొప్ప కార్యాలను నేను తలపెడితే వాటిని సఫలపరచడానికి నా దేవునికి శక్తి చాలును. ఓయబ్బా, అపరిమిత శక్తి సంపన్నుడు ఆయన. ఆయన కొదువేంటి, ఆయన చేయగలడు. ఇక్కడ మన విశ్వాసమే పరిమితి చేయబడుతుంది. దేవుని యొక్క శక్తిని పరిమితి చేస్తుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. టేక్ ఇట్ ఈజీ వ్యవహారం కాదు ఇది.
అనవసరంగా టైంపాస్ పాప్కార్న్ ఏమి ఉండదు ఇక్కడ. పాప్కార్న్ అవసరమైన విషయం చెబుతా, తీసుకుంటే తీసుకో, లేకపోతే పో, మామూలుగా నాకు సంబంధం లేదు. ముందే చెప్పాగా, అంగుళం అని ఇష్టం. కానీ నేను ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఎరిగింది. గతంలో సండే రోజు ఒక సండేనో ఎప్పుడో చర్చిలో చెప్పాను. ఇది మొత్తం చెప్పలేదు, కొంత చెప్పాను. అయితే ఇంకొక పాయింట్ ఉంది ఇందులోంచి, అది మాట్లాడి మీకు ముగింపులో తీసుకెళ్తా. ఫస్ట్ అయితే ఈ విషయం అర్థమైంది కదా, నది పెద్దదా కాదా? అంత పెద్ద నది అయినా నువ్వు అంగుళం పైపేస్తే రే అంతవరకే కదా. అంత శక్తివంతుడు వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే నాకు మేజాబల్ల చేసి ఇచ్చిన యేసు కాదు, వాడికి ఏం దక్కినాయి? చెక్క ముక్కలే దక్కినాయి. ఎందుకంటే వాడు చెక్కోడు. ఎందుకంటే యేసును చెక్క పనేసుగా ఎరుగునువాడు వాడు అంతవరకే ఎరిగాడు, వానికి అదే దక్కింది. నాకు తెలిసిన ఒక ఉంది బైబిల్లో, 12 సంవత్సరాలు రక్తస్రావం, ఘోరమైన జబ్బు, డాక్టర్ల వల్ల కాలేదు, మంత్రజ్ఞుల వల్ల కాలేదు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లకు రోగాలు తగ్గకపోతే, డాక్టర్లకు వైద్యం చేసిన రోగం తగ్గకపోతే నెక్స్ట్ ఆశ్రయించేది మాంత్రికుల్నే. ఇదేదో మొత్తానికి దెయ్యపు శక్తి అని. ఈమె క్యాన్సర్కి గురైంది, 12 ఏళ్ళు బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ ఉంది, ఘోరమైన బలహీనత. అలాంటి బలహీనత తనకు కలిగి ఉందని చెప్పి ఆ సమాజంలో చెప్పినా ఆమెను ఘోరంగా అవమానపరుస్తారు, అసలు తిరగనివ్వరు. అలాంటి జబ్బు కలిగి ఉంది ఆమె, క్యాన్సర్. కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? ఆమె యేసుని ఎలా ఎరిగిందో తెలుసా? ఇందాక నేను చెప్పాను, వీళ్ళేమో చెక్క మొక్కల పని చేసుకునే యేసు అని ఎరిగిన వాళ్ళకి చెక్క మొక్కలే దక్కినాయి, అది గుర్తుందిగా, స్తోత్రం. కానీ ఈమె యేసును ఎలా ఎరుగుందో తెలుసా? ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు. ఆయన వాక్కు కాదు, ఆయన హస్తస్పర్శ కాదు, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రము తాకినా చాలు, ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది. దాన్ని స్పర్శించిన చాలు, నా జబ్బు తగ్గిపోయిద్దని విశ్వసించి. నిజంగా ఏం జరిగిందో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాలా? ఆయన ఒక సందర్భంలో ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అలాగూ జనంలోకి వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి యేసు వస్త్రపు చెంగును పుట్టింది. 12 సంవత్సరాల క్యాన్సర్ ఆ క్షణంతో బ్రేక్. ఆ క్యాన్సర్ కణజాలం మొత్తం నిర్మూలమైపోయి అన్ని సంవత్సరాలు నిర్విరామంగా స్రవించినటువంటి రక్తము ధార కట్టింది అని రాస్తుంది. నేను చెప్పాల లేఖనంలో, మీకు తెలీదా? ఓ అబ్బాయి ఎన్నిసార్లు ఉన్న ప్రసంగాలు. అంటే ఈమె ఎలా ఎరిగింది? యేసు ప్రభావము గల దేవుడు, ఆయన వాక్కులోనే, ఆయన దేహములోనే కాదు, ఆ దేహము ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉందని ఎరిగింది, నమ్మింది, పొందింది. ఒక ఆయన ఉన్నాడు, ఈయన వస్త్రం తాకమని చెప్పలా, లేదా ఇంకోటి చేయమని చెప్పలా. నా దాసుడు రోగి అయి ఉన్నాడు, వాడు చాలా మంచోడు, నాకు చాలా సేవ చేశాడు, ఇప్పుడు పేషెంట్ అయ్యాడు, పక్షవాతానికి గురైపోయి చావుకు సమీపంలో ఉన్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటి దాకా వచ్చి వాడిని బాగు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక మాట చెప్పయ్యా, వాడు బాగుపడతాడు అన్నాడు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. చూసుకోరా నాయన, ఈ నాదం కాదు, ఆ నాదం మోగుతుంది. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసం చూడు. మళ్ళీ యూదుడు కాదు, అన్యుడు, శతాధిపతి. అతడు ఎలా ఎరుగున్నాడో తెలుసా యేసునే? అసలు ఆయన వచ్చి తాకాల్సిన అవసరంలా, ఆయన ఉన్న దగ్గరే ఉండి ఒక మాట చెబితే చాలు, ఆయన సర్వాధికారి. అలా ఎరుగున్నాడు ఆయన్ని. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో దేవుణ్ణి ఎరుగున్నారు. వాళ్ళు ఎలా ఎరుగున్నారో అయ్యే పొందగలిగారు. ఒకడేమో చెక్క ముక్కలు పొందాడు, ఒక ఆమెమో వస్త్రంలో ప్రభావాన్ని పొందింది, ఒక ఆయనేమో
అసలు మాట పలికితే చాలు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా కింద కూడా పనివారు ఉన్నారు. ఒకని ఇది చేయమంటే చేయును, ఇటు రమ్మంటే వచ్చునట్టు పొమ్మంటే పోవును, దీనిని చేయమంటే ఒకడు చేయును. కొంతమంది పనివారు నాకు లోబడ్డట్టే నీకు రోగాలు లోబడతాయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడివి, నాకు తెలుసు. నేను ఆజ్ఞాపించినప్పుడు దాసుడు పనిచేసినట్టే నువ్వు ఆజ్ఞాపించావంటే సర్వరోగాలు సకల సమస్యలు మాకు యజమానులేమో కానీ మమ్మల్ని ఏళ్తాయేమో కానీ నీకు దాసులు ప్రభువా. ఒక మాట చెబితే మా అగచాట్ల అడ్రస్ కూడా ఉండవు తండ్రి, నువ్వు సర్వాధికారివి. ఆశ్చర్యపోయాడు యేసుప్రభు. ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. నీవు కోరినట్లే నీకు అగునుగాక, అతడు నమ్మినట్లే జరిగింది పోమ. ఆ గడియలోనే వాని దాసుడు స్వస్థత పొందెను. అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొత్తగా ఈ మధ్య ఈరోజే వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఎరుగుదరో తెలుసా? యేసు ప్రభుని రెండు కులాలకి వాళ్ళకి దేవుడు అంటలేరా, వాళ్ళ గోల వాళ్ళే. ఎవరు గోల వాళ్ళదే? మనకేం లేఖనా? ఊరు నిన్నుంటే మనకి అదే ఊరు బయట వాళ్ళు గోలేరా. వాళ్ళు అలా ఎరుగును, అందుకే అక్కడే మురుగును. దేవుడిచ్చేటువంటి విడుదల, ప్రశాంతత, ఆదరణ, ఆనందము పొందలేరు. ఎందుకో తెలుసా? వారు యేసుని రెండు కులములకు సంబంధించిన దేవుడుగా ఎరుగుదురు. వారు యేసుని అందరి ప్రభువుగా ఎరగలేదు. మరికొంతమంది అయితే యేసు ప్రభువా, తెల్లోళ్ళ దేవుడుగా. ఎవరు? తెల్లోళ్ళ దేవుళ్ళే, ఆయన వాళ్ళకిలే. ఎవరికే? వాళ్ళకిలే, మనకు కాదులే, మనోడు కాదుగా, వాళ్ళోళ్ళే. ఎగతాళి చేయట్లనే కొంతమంది అలా ఎరుగుదురు. అందుకే పాపం వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి పాపం వాళ్ళకి క్లారిటీ ఉన్నట్టయితే మనకంటే ఎక్కువ భక్తి చేస్తారు వాళ్ళు. వాళ్ళ క్లారిటీ లేక, వాళ్ళకి దాని గురించి సరైనటువంటి గ్రహింపు లేక, శత్రువు వారి మనోనేత్రాలు మూసినందున పాపం వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ గుర్తుపడితే మనం జాలం వాళ్ళ భక్తి దెబ్బకే అంత పట్టుబడతారు. కానీ ఏం చేద్దాం, వాళ్ళు ఎరగటానికి కనీసం తెలుసుకోవటానికి మనసీలా. కాబట్టే పాపం వాళ్ళు చాలా విషయాల్లో వేదంలోనే బతుకుతున్నారు. ఈరోజు మహానుభావులు నాకు తెలిసి మహారాజులు కొంతమంది వచ్చి ఉంటారు, మా తల్లులని నేను అనుకుంటున్నా. మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాణత్యాగము చేసి తిరిగి లేచి అందరి పాపములకు విమోచన క్రయధనము చెల్లించి తనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా పాప శాప బంధకములలోంచి విడిపించగల సమర్థుడని తెలుసుకో. ఈరోజు నీవు అనుభవిస్తున్నావు చేసిన పాపాలు, చేసిన కర్మల ఫలం, శాపాన్ని అనుభవిస్తున్నావు. ఆ శాపము నుండి నిన్ను విడిపించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహిమాన్వితుడు, సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు. ఆయన మాత్రమే నీకు విశ్రాంతిని ఇవ్వగలడని తెలుసుకో. ఇంకా తెలుసుకో. ఈరోజు ఈ పూట రెండు ముక్కలు కాదు, ఈ కూటం అయిపోయిన తర్వాత కూడా నీకు ఇంకా తెలుసుకోవాలని మనసు ఉంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, కూసో, కాసేపు వాళ్ళని కూడా కూర్చోబెట్టు. మొన్న ఆయన చెప్పాడు, ఏందో తెలుసుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, ఎంత తెలుసుకుంటే అంతే దక్కిద్ది అన్నాడు. నాకు అది చెప్పు, ఆయన గురించి అడుగు, వాళ్ళు చెబుతారు నీకు. మనసుంటే బైబిల్ తీసుకో, క్రొత్త నిబంధన చదువు, ఇంకా తెలిసిద్ది. నువ్వు ఎంత తెలుసుకుంటావో, ఎంత కలుసుకుంటావో, ఎంత ఆయనను ఎరుగుతావో అంత ప్రభావం ఇక నీ మీదకి వచ్చింది. అది నీ జీవితంలోకి వచ్చింది, నీ ఒంట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వచ్చింది, నీ సర్వ శరీరమును, నీ సర్వ కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చింది.